నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం, విస్తారంగా వర్షాలు, మరో 24 గంటలు ఇదే పరిస్థితి. కోస్తా రాయలసీమలో ఓ మోస్తరు వానలు, జలాశయాల్లోకి భారీగా వరద నీరు, సురక్షిత ప్రాంతాలకు జనం తరలింపు. పోలవరం కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం కాదన్న వెంకయ్య, అన్ని అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్. భాజపా నేతలతో భేటీ కానున్న ప్రణబ్, ప్రధానితో చర్చల సారాంశాన్ని వివరించే అవకాశం. భవన ప్రమాద బాధ్యులపై ఢిల్లీ సర్కారు కఠిన చర్యలు, న్యాయ విచారణకు ఆదేశం. ఐపీఎల్ 4లో 8 జట్లు. జనవరి 8, 9 తేదీల్లో ఆటగాళ్ల వేలం. ఈ నెల 27న కోచి ఫ్రాంచైజీపై తుది నిర్ణయం. దేశ రాజధానిలో 5 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే పరారీలో ఉన్న భవన నిర్మాణదారు అమృత్ పాల్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆస్తుల్ని ప్రభుత్వం జప్తు చేసింది. బిల్డర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన రాష్ట్రీయ జనతాదళ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ బాధితులకు సరైన పరిహారం చెల్లించాలని కోరారు. ఎల్జేపీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాస్వాన్ కూడా ఢిల్లీ సర్కారు నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపించారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయం అందితే మరణాల సంఖ్య తక్కువగా ఉండేదని నిపుణులు చెబుతున్నారు.